విజయ మార్గం కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో విజయం సాధించాలి అని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొందరు సఫలమవుతుంటారు, కొందరు విఫలమవుతుంటారు. అయినా భయపడకుండా విజయం దిశగా కూడా వెళ్ళాలి అని అంటే కొన్ని పరిహార మార్గాలను కూడా అనుసరించడం ఎంతైనా అవసరం. అయితే ఎవరెవరు ఎటువంటి మార్గాన్ని అనుసరిస్తే వారికి విజయం సులభంగా లభిస్తుందో తదితర అంశాలకు సంబంధించి అలాగే జాతకపరంగా ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, రత్న, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, ఎందరికీ సుపరిచితులైన లలితాదేవి ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ గారు. అలాగే పుట్టిన తేదీ సమయం లేకపోయినా సరే పుట్టుమచ్చలు, అలాగే ప్రశ్న శాస్త్రం, ముఖ కవలికలు, ఇలా ఎన్నో రకాల పద్ధతుల ద్వారా కూడా తగిన సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీతా శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల ద్వారా తెలుసుకుందాం. ప్రేక్షకులకి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కొంత నెంబర్స్ కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం శ్రీమతి సీతా శర్మ గారు, మనం చూస్తే మీరు తరచూ చెప్తూ ఉంటారు ఎంతో పవిత్రమైనవి, ప్రతిష్టాత్మకమైనవి శ్రీచక్రం, అలాగే సర్వసిద్ధిమాల, వాటి ప్రాముఖ్యాన్ని మరొకసారి ప్రేక్షకులకి తెలియచేయండి. తప్పకుండా. శ్రీచక్రం గురించి అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం వాస్తవంగా చాలా మంది కూడా అది పొందినటువంటి వాళ్ళు వారి వారి అనుభవాలు అనేది తెలియజేస్తూ ఉంటారు. ఇది తీసుకెళ్ళి పెట్టిన తర్వాత చాలా బాగుందమ్మా, మా అమ్మాయి పెళ్లి కుదిరింది, మా అబ్బాయి పెళ్లి కుదిరింది. కొంతమంది సంతానం లేట్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా అది పెట్టిన తర్వాత, అంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వాడు కూడా తీసుకెళ్ళిన తర్వాత అమ్మవారి దేవత చాలా బాగుందమ్మా అన్నారు. అది ఏమని చెప్తామనంటే, నేను ఫ్రమ్ ది బిగినింగ్, అసలు ఇప్పుడని కాదు మొదటి నుంచి కూడా చెప్పడం, నెంబర్ 1 డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం. ట్రీట్మెంట్తో పాటు ఇటువంటివి కూడా చేస్తూ ఉంటే అవి సహకరిస్తూ ఉంటాయి. తీవ్రత అనేది తగ్గుతుంది. వాస్తవంగా ఇవి తీవ్రతని తగ్గిస్తూ ఉంటుంది. ఏదైనా సరే గ్రహ ప్రభావం వల్ల బాధపడుతూ ఉన్నటువంటి వారికి కూడా ఏంటంటే జరిగేది జరగక మానదు, అది వాస్తవం. కానీ ఏంటంటే ఇటువంటివి ఏమైనా సరే పరిహారాలు చేసుకుంటూ ఉంటే తక్కువతో పోతూ ఉంటాయి, చాలా తక్కువతోటి. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఒకళ్ళకి అంటే క్లయింట్స్ వచ్చిపోతున్న వారి అనుభవాలు తెలియజేస్తూ ఉంటారు. యాక్సిడెంట్ జరుగుతుంది పలానా పీరియడ్లో అనేది తెలియచేయడం జరిగింది, కానీ ఈ పరిహారాలు చేసుకుంటూ ఉంటే తక్కువతో పోయింది. అటువంటి దెబ్బ తగలటము, డిస్టర్బ్ అవటం అనేది వాహనానికి జరిగి వీళ్ళు ఎస్కేప్ అయ్యారు, మనుషులు ఎస్కేప్ అయ్యారు. సో ఇటువంటివన్నీ చేసుకుంటూ ఏంటంటే పరిహారాలు అనేది ఎక్కువగా, చాలా మంది కూడా చెప్తుంటారు, అమ్మ మీరు మంచి మాటలు ఏం చెప్తారో అని, మీరు చక్కని పరిహారాలు చెప్తుంటారు, అవి ఆచరిస్తుంటాము, చేశాక బాగుంది అని అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎప్పుడు ఎవరిదైనా సరే ట్రీట్మెంట్తో పాటు ఇటువంటివి చేస్తూ ఉంటే ఏంటంటే తగ్గుముఖం పడితే తీవ్రత అనేది తగ్గుతుంది. జరగక మానదంటారు, కానీ తక్కువతో పోతూ ఉంటుంది ఇటువంటి పరిహారాలు చేస్తుంటే. అయితే ఇప్పుడు మనం చర్చించుకుంటుంది శ్రీచక్రం గురించి. అయితే ఆ శ్రీచక్రం అనేది ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది ఒకవైపు గణపతి, లక్ష్మీ అమ్మవారు, మరొక వైపు శ్రీచక్రము ఉంటుంది. దానికి ఏంటంటే చక్కగా పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది, కుంకుమార్చన చేసినటువంటిది, హోమం నిర్వహించినటువంటిది లక్ష్మీ అమ్మవారిది. సో దానికి బలము అనేది చేకూర్చటము అనేది ఉంటుంది. సాధారణంగా ఏమిటంటే ఇప్పుడు స్టోన్స్ విషయం కావచ్చు, లేదా ఇట్లా నేను తెలియజేసినట్టుగా శ్రీచక్రం విషయం కావచ్చు, మీరు ఏవైనా సరే వాటికి మార్కెట్లో మనం కొనుక్కుని పెట్టుకున్న దానికంటే కూడా ఇలా పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటి దానికి ఏంటంటే పవర్ అనేది, శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి దీన్ని తీసుకున్నటువంటి వాడు ఎవరైనా సరే బీరువా లాకరులో మాత్రమే పెట్టండి అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ ఎవరు కూడా పూజ గదిలో పెట్టడము, పూజా ప్రాసెస్ నిర్వహించటము, దానికి అభిషేకాలు అట్లాంటివి ఏమీ చేయొద్దు అని చెప్పేసి తెలియజేయడం. కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు, అది పెట్టిన చోట తప్పకుండా మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. చాలా మంది కూడా పోస్టల్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా బాగుందన్నారు. దయచేసి మళ్ళీ చెప్పేది ఏంటంటే, అందుకున్న తర్వాత మళ్ళీ కాల్ చేసి దీన్ని ఏం చేయాలమ్మా, ఎలా పెట్టి ఇటువంటివి అడుగుతూ ఉంటారు. దయచేసి ఎవరు అడగదు, ఎందుకంటే నేను లైవ్లో తెలియజేస్తూ ఉన్నాను. ఇంత ఇదిగా నేను లైవ్లో చెప్తున్నప్పుడు ఇప్పుడే పోస్ట్ అందిందమ్మా, దీన్ని ఏం చేయాలి, దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. ఎవరికి వాళ్ళు మేము ఒక్కడమే అనుకుంటారు, కానీ అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది తీసుకున్న తర్వాత ఏం చేయాలనేది నేను మళ్ళీ వివరంగా తెలియజేస్తున్నాను. ఎవరికైనా సరే పోస్టల్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ కవరులో ఒక పేపర్ అనేది ఉంటుంది, ఆ పేపర్లో మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రాన్ని ఒక బుక్లో రాసి పెట్టుకుని పర్మనెంట్గా ఆ పేపర్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అదే కవరులో పెట్టి దానికదే కవర్ బీరువా లాకరులో పెట్టండి చాలు. కుంకుమతో సహా, కుంకుమ అందులో ఉంటుంది, కుంకుమతో సహా బీరువా లాకరులో మాత్రమే పొందుపరచడం చాలా మంచిది. మనసులో ఏదైనా సరే ఒక సంకల్పము అనేది అనుకుంటే లలిత అమ్మవారి అనుగ్రహం వలన సంకల్పము అనేది అతి శీఘ్రంగా నెరవేరటము అనేది కూడా ఉంటుంది. అలాగే సర్వసిద్ధిమాల విషయానికి వచ్చేసరికి కూడా సర్వం సిద్ధించేటువంటి మాల. అది ఏ విషయమైనా కావచ్చు, ఏ కోరికైనా కావచ్చు, భగవదానుగ్రహం వలన సర్వసిద్ధిమాల ధరించి ఎన్నిసార్లు ఈ మంత్రం మనం జపం చేయాలి,
ఒక మంత్రం అనేది కూడా తెలియచేయటం ఉంటుంది. వారి జాతక పరంగా జాతకం పరిశీలించి కొన్ని పరిహారాలు రాసి ఇవ్వటం ఉంటుంది. పరిహారాలు ఎన్ని చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఏంటివన్నీ కూడా తెలియచేయటం ఉంటుంది. ఆ విధంగా ప్రాసెస్ చేసుకోవడం చాలా మంచిది. ఓకేనండి. అయితే మనం చూస్తుంటే చాలా మంది కూడా ఇటువంటి సర్వసిద్ధిమాలను ధరించి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయని. అయితే సర్వసిద్ధిమాల ఎవరైనా ధరించవచ్చు? ఎవరైనా ధరించవచ్చు. అలాగే ఏంటంటే దీనికి వయసుతో సంబంధం లేదు. అలాగే స్త్రీ పురుషులు అనేది కూడా తారతమ్యం లేకుండా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని కూడా లేకుండా ఎవరైనా సరే దీన్ని ధరించవచ్చు. అలాగే ఒకడ జాతక పరిశీలన అనేది చేసి వారికి పరిహారాలు అనేది రాసి ఇచ్చి ఆ పరిహారాలు ఎన్నిసార్లు చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తెలియచేయటం అనేది ఉంటుంది. మనసులో సంకల్పం నెరవేరుతుంది. విద్యలో రాణించడానికి కావచ్చు, అలాగే అతి శీఘ్రంగా వివాహం జరగటము, సకాలంలో ఉద్యోగం రావటము, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం విషయంగా కావచ్చు, భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం కానీ ఇటువంటివన్నీ కూడా ఏవైనా సరే మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. నెరవేర్చేటువంటి మాల సర్వసిద్ధి మాల. జరిగేది జరక్క మారదు అనేది ఎప్పుడు కూడా మనం తెలియజేస్తుంటాం. కానీ ఏంటంటే ఈ పరిహారాలు అనేది మనం ఆచరిస్తూ ఉంటే తప్పకుండా ఆ తీవ్రత అనేది తగ్గి సకాలంలో అన్ని పనులు కూడా సక్సెస్ అవ్వటము అనేది జరుగుతూ ఉంటుంది. సర్వసిద్ధిమాలని మెడలో ఏ సమయంలో ధరించాలి, ఎలా, ఎంతసేపు ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు లేదా కేవలం సర్వసిద్ధిమాల పొందటం కోసం కూడా రావచ్చు. కాకపోతే ఫోన్ చేసి పలానా టైం అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. ఆ విధంగా రావటం చాలా మంచిది. అలాగే శ్రీచక్రం తీసుకున్నటువంటి వాడు కావచ్చు, సర్వసిద్ధిమాల తీసుకునేటువంటి వాళ్ళు కూడా, ఇంతకుముందు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా అమ్మవారి దేవుళ్ళ చాలా మంది కూడా పాజిటివ్ రిజల్ట్స్ తెలియజేశారు. మా ఇది తీసుకున్న తర్వాత మా పిల్లలు చాలా బాగా చదువుతున్నారు, అంటే సకాలంలో లేవటము నేను తెలియచేయటం అనేది ఉంటుంది. ఈ సమయానికి లేవాలి, చదువుకోవాలి, పుస్తకం క్లోజ్ చేయాలి. కొన్ని వాళ్ళకి ఏంటంటే పిల్లలకి పర్సనల్గా కూడా తెలియచేయటము అనేది ఉంటూ ఉంటుంది, ఎప్పుడు జరుగుతుంది. సో ఆ విధంగా మనం చెప్పినట్టుగా అమ్మ చెప్పారు అని చెప్పేసి కూడా అందరూ ఆచరిస్తూ ఉన్నారు. అలా చేయటం వల్ల పిల్లలు చక్కగా చదువులో రాణిస్తున్నారు. అలాగే ఏంటంటే ఇంతకుముందు కుదురుగా లేదమ్మా, కాన్సన్ట్రేషన్గా పిల్లలు కూర్చోవట్లేదు, చదవట్లేదు అన్నవాడు కూడా చక్కగా కుదురుగా కూర్చోవటము, చదవటము, చదివింది గుర్తుంచుకొని ఎగ్జామ్ హాల్లో వ్రాయటం. అంటే చాలా మంది కూడా చదువుతూ ఉంటారు కానీ వ్రాయటానికి వచ్చేసరికి ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మర్చిపోతున్నారు అన్నటువంటి వాళ్ళు కూడా సరస్వతి అనుగ్రహం వలన సక్సెస్ అయ్యాము అని చెప్పేసి కూడా చాలా మంది తెలియజేస్తూ ఉంటారు. ఓకేనండి. ఇప్పటిదాకా విన్నారు కదండి. అలాగే సీతా శర్మ గారు సర్వసిద్ధిమాల గురించి, శ్రీచక్రం గురించి, అలాగే ఎవరైనా ఎటువంటి వారైనా ఏ సమస్య ఉన్నా కూడా వాటిని తగు రీతిలో ఉపయోగించుకొని చక్కటి సత్ఫలితాలు కూడా పొందవచ్చు. కాలర్ లైన్ లో ఉన్నారండి, చూద్దాము. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు ప్రతిభ, వరంగల్ మాట్లాడుతున్నానండి. అవునా అండి, మీరు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అవునా, మీ పేరు చెప్పండి, పూర్తి పేరు? నా పేరు ప్రతిభ. డేట్ ఆఫ్ బర్త్ 30 జూలై 1981. 30 జూలై 81. సమయం 1:42. సమయం అవసరం లేదమ్మా, ఒక డేట్ ఆఫ్ బర్త్ ఒకటి సరిపోతుంది. మీరేం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే తెలుసుకుందాం అనుకుంటున్నాను. సీతా శర్మ గారితో మాట్లాడండి. ఓకే అమ్మా, ప్రతిభ చెప్పమ్మా. నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పు నాన్న, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నావమ్మా? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంటే ఏంటి నీది అసలు ఏంటి, మ్యారీడా, అన్మ్యారీడా, జాబ్? మ్యారీడ్ అండి, నేను మ్యారీడ్. నాకు 2 పాపలు. 2 పాపలు. ఓకే అమ్మా, సంతోషం. అంటే నా చదువు పరంగా ఎలా ఉంటుంది? ఏం చదివావు నువ్వు? నేను LLB చేశానండి. ఓకే, ఫైన్. వాస్తవంగా ఇంటర్నెట్లో రాణిస్తానా, ఎలా ఉంటుంది నా భవిష్యత్తు? ఓకే నాన్న, అయితే ఓకే నాన్న, జాతక పరంగా ఆలోచిస్తే వాస్తవంగా ఈ అమ్మాయికి గురుబలము అనేది కూడా ఎక్కువగా ఉంది. గురుబలం ఉన్నది కాబట్టి వీళ్ళు లా రంగంలో రాణించటము లేదా గురు ఆధిక్యత అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈమెకి. అంటే వాక్చాతుర్యము అనేది, వాక్ శుద్ధి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ అమ్మాయికి. వాస్తవంగా ఈమె ప్రాక్టీస్ చేయొచ్చు, చేస్తే కూడా ఏంటంటే ఎలిజిబులే, ఈమె ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే LLB చదివిన అందరూ కూడా ఆ రంగంలో రాణిస్తారా అంటే చాలా తక్కువ మందే రాణిస్తారు. LLB చేసిన అందరూ కూడా న్యాయవాద వృత్తిలో సక్సెస్ అవుతారా అని అంటే చాలా తక్కువ మందే సక్సెస్ అయ్యేది ఉంటారు. కానీ ఆ సక్సెస్ అయ్యేటువంటి వారిలో ఈ ప్రతిభ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈమెకి గురు బలము అనేది కూడా ఎక్కువగా ఉంది నాన్న. నువ్వు ఎక్కువగా గణపతిని ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే ఏంటంటే పసుపు రంగు ఒకటి, ఎరుపు రంగు ఒకటి చాలా బాగా కలిసి వస్తాయి ఈమెకి. అంటే ఏదైనా సరే ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు ఎల్లో కలర్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఈమెకి. ఇప్పుడు ఏంటంటే అల్లకి కలర్, వాస్తవంగా నలుపు రంగు కలిసి రాదు, కానీ ఈ ప్రొఫెషనల్గా వాళ్ళు ఆ కోట్ అనేది వేసుకుంటారు కాబట్టి తప్పదు, బ్లాక్ కలర్ అనేది ధరించాలి వృత్తిపరంగా.
వాళ్ళు ఏంటంటే కోర్టు వరకు వెళ్ళి కానీ ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత వేసుకోవటం మంచిది. ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి వేసుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకుంటే సక్సెస్ అవ్వటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈమెకేంటంటే ఎక్కువగా పసుపు రంగు చాలా బాగా రాడిస్తుంది. ఆ కలర్ వేసుకొని వెళితే ఎక్కడైనా సరే ఎప్పుడైనా దాని అనుకున్నది పని అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. క్లయింట్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు ఈమెకి. అలాగే ఈమె ఎప్పుడు ఈస్ట్ ఫేసింగ్ చేసి కూర్చోవటం చాలా మంచిది. గణపతిని ఆరాధిస్తూ ఉండటం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. అంటే శివ కుటుంబము అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. పంచాక్షరి మంత్ర జపం ఓం నమః శివాయ అనేటువంటిది ప్రతిరోజు 108 సార్లు స్మరిస్తూ ఉండటం ఒకటి చాలా మంచిది. అలాగే ప్రతిరోజు కొంచెం బెల్లం ముక్క అనేది నివేదన చేయటం చాలా మంచిది భగవంతుడికి. అదొకటి నైవేద్యంగా సమర్పించటం అమ్మాయికి జాతక పరంగా చాలా మంచిది. అలాగే ఏంటంటే తర్వాత కొంచెం మంచి మాటల్లో భాగంగా కూడా కొన్ని చెప్తాను. అది కూడా ఈమెకి చాలా బాగా సహకరిస్తుంది కాబట్టి అది కూడా ఆచరించవచ్చు. ఈమెకు మాత్రం న్యాయవాద వృత్తి అనేది చాలా బాగా కలిసి వస్తుంది. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుందమ్మా. నువ్వు ఫ్యూచర్ ఏంటి అని అడిగావు. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. చాలా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండటం అనేది జరుగుతుంది. వృత్తిపరంగా కూడా ఈమె సక్సెస్ అయ్యే అవకాశం, రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. న్యాయవాద వృత్తి అనేది మాత్రం ఈమె చేపట్టచ్చు. ఆమె చక్కగా అంటే అందులో రాణించటము అనేది ఉన్నది కాబట్టి చేయవచ్చు. ప్రతిరోజు గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. ఎప్పుడైనా సరే గణపతి దేవాలయానికి వెళ్ళినప్పుడు 21 సార్లు ప్రదక్షిణాలు చేస్తూ ఉండటం చాలా మంచిది. ఓకే, సీతా శర్మ గారు మరి పర్యటనలు ఏమైనా చేస్తున్నారండి ఈ మధ్యకాలంలో? పర్యటనలు వాస్తవంగా జనవరి 1st వెళ్ళాలి అని చెప్పేసి చాలా అనుకున్నాను. కానీ ఇక్కడే అపాయింట్మెంట్స్ అంటే చిక్కడపల్లిలోనే, హైదరాబాద్ చిక్కడపల్లిలోనే ఎప్పుడు పర్మనెంట్ గా ఉండడం జరుగుతుంది. చిక్కడపల్లిలోనే ఎక్కువగా అపాయింట్మెంట్స్ ముందుగానే బుక్ చేసుకున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా కావచ్చు, సెలవులు ఉన్నాయని చెప్పి చాలా మంది కూడా ముందు బుక్ చేసుకునేసరికి అక్కడికి వెళ్ళటం అనేది కుదరలేదు. కానీ తప్పనిసరిగా ఈ నెలాఖరులో పర్యటన అనేది ఉంటుంది. ఎక్కడికి ఏమిటనేది మళ్ళీ తెలియచేయటం ఉంటుంది. దాదాపుగా విజయవాడ కానీ బెంగళూరు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడు అనేది వీలైనంత వరకు నెక్స్ట్ వీక్ తెలియచేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఉద్దేశం ఉన్నది. అయితే కన్ఫామ్ గా ఏ ఊరు అనేది మాత్రం తెలుసుకు ఇంకా మనం డిసైడ్ అవ్వలేదు. కానీ డెఫినెట్ గా నెక్స్ట్ వీక్ తెలియచేయటం ఉంటుంది. రేపు ఆదివారం కాక తర్వాత ఆదివారము విజయవాడ కానీ బెంగళూరు కానీ అనుకుంటున్నాము. అది ఏది అనేది డిసైడ్ చేసుకొని డెఫినెట్ గా వచ్చే శనివారము మనం ఈ ప్రత్యక్ష ప్రసారంలో తప్పకుండా తెలియచేయటము అనేది జరుగుతుంది. ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి విజయవాడ నుంచి, బెంగళూరు నుంచి, వైజాగ్, నెల్లూరు ఎక్కువ వస్తాయి. సో నేను ఏది అనేది వచ్చే శనివారం తప్పనిసరిగా తెలియచేయటము అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఏమైందంటే సంక్రాంతి సందర్భంగా ఎక్కువ మంది ముందే బుక్ చేసుకోవటం అనేది జరిగింది. హాలిడేస్ అని చెప్పేసి అమ్మ మేము స్పెషల్గా వస్తున్నాము మీరు ఉంటారా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని రిజర్వేషన్ తీసుకుంటున్నాం అన్నారు. అన్నప్పుడు నేను బయటికి వెళ్ళటం అనేది మర్యాద కాదు కాబట్టి నేను ఇక్కడే హైదరాబాద్లో చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఓకే, సీతా శర్మ గారు మరి ప్రేక్షకులంతా కూడా ఎప్పుడెప్పుడు అని ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా మరి మా కోసం ఆ మంచి మాటను తెలియజేస్తారా? తప్పకుండా. మంచి మాట అనేది ప్రతి శనివారం చెప్తూ ఉంటే చాలా మంది కూడా ఆఫీస్కి బయలుదేరిన వాళ్ళు కూడా మంచి మాట విని మేము వెళుతున్నాం అమ్మా అని చెప్పేసి కూడా చాలా మంది తెలియజేస్తూ ఉంటారు. అయితే మంచి మాటల్లో భాగంగానే ఈరోజు సరస్వతి అమ్మవారిది మెడలో లాకెట్టు అని చెప్పేసి కూడా తెలియచేయటం చాలా సందర్భాల్లో జరిగింది. అయితే సరస్వతి అమ్మవారిది ఏంటంటే ఒకవైపు సరస్వతి అమ్మవారి విగ్రహము అనేది అంటే సరస్వతి అమ్మవారి ప్రతిమ అనేది ఉండటం జరుగుతుంది. మరొక వైపు సరస్వతి అమ్మవారి యంత్రము అనేది ఉంటుంది. దానిపైన ఎంబ్రాయిడ్ అని అంటారు, పచ్చ అనేది పొదుగా చేయబడి ఉంటుంది. అది ఎందుకోసము అనంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా మెడలో ఎంబ్రాయిడ్ అనేది నేను చాలా మందికి కూడా లాకెట్ రూపంలో మనకి కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అందులోనే భాగంగా ఏమైతున్నదంటే మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకోకుండా అందులోనే సరస్వతి అమ్మవారి ప్రతిమ ఒకవైపు, మరొక వైపు సరస్వతి అమ్మవారి యంత్రము అనేది కూడా ఒకవైపు ఉండి అది మెడలో లాకెట్ రూపేణ కట్టడం అనేది ఉంటుంది. అది అపాయింట్మెంట్ తీసుకొని సరస్వతి అమ్మవారిది కేవలం మంత్రోపదేశము, ఒకళ్ళ గురించి జాతక పరిశీలన అనేది కూడా చేసి మెడలో లాకెట్ అనేది కట్టడం జరుగుతూ ఉంటుంది. మనం ఎన్నో ఖర్చులు పెట్టుకుంటూ ఉంటాం వాస్తవంగా. కానీ ఏంటంటే పిల్లల మీద శ్రద్ధ పెట్టి ఇటువంటి విషయాలలో మాత్రం ఎక్కువగా ఫోకస్ చేయటం అవసరం. ఎందుకంటే ఆస్తిపాస్తులు, అష్టైశ్వర్యాలు ఏవైనా సరే మనం మనుషులు కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ విద్య, జ్ఞానము అనేది మాత్రం ఎవరు కూడా తీసుకెళ్లలేరు. అటువంటి విద్య అనేది ప్రతి ఒక్కరూ వారి సంతానానికి అందించాలనే ప్రయత్నం చేస్తుంటారు, ఏ తల్లిదండ్రులైనా సరే. కానీ ఏంటంటే ఇది కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఈ ఒకసారి మంత్రోపదేశము అనేది ఇప్పించిన తర్వాత ఒకవైపు సరస్వతి అమ్మవారి ప్రతిమ, మరొక వైపు సరస్వతి అమ్మవారి యంత్రము, దానిపైనే పచ్చ అనేటువంటిది కూడా
అది ఎమరాల్డ్ అని అంటారు. అది కూడా బుధుడికి అన్నమాట. అది బుధుడి జ్ఞానాన్ని, తెలివితేటల్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి తెలివితేటలు, జ్ఞానము, విద్య ప్రతి ఒక్కరికి అవసరము. కాబట్టి అది ఎవరైనా కావచ్చు, అంటే పిల్లలకే అని కాదు, గ్రూప్స్ కానీ సివిల్స్కి వీటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాడు కానీ, ఏవైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాడు కానీ, ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి వారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, ఇంతకుముందు అమ్మాయి ప్రతిభ కాల్ చేసినట్టుగా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి కానీ, ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా ఈ లాకెట్ అనేది చాలా బాగా సహకరిస్తుంది. సో అందరికీ కూడా అటువంటిది ఆ లాకెట్ ఒంటి మీద ఉండటం వలన వాస్తవంగా చాలా మంది కూడా అంగీకరించారు. ఇంతకుముందు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాడికి మాత్రమే నేను అది కడుతూ ఉండేదాన్ని. అది కట్టించుకున్న తర్వాత పిల్లలు సక్సెస్ అయ్యమ్మా, రాణించారు, చాలా మంది తెలియచేయడం జరిగింది. కాబట్టి ఇందులో కూడా మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే సార్ అడిషనల్గా ఏంటంటే సరస్వతి అమ్మవారి ప్రతిమ ఒకవైపు, దాని యంత్రం ఒకవైపు, దానిపైన ఎమరాల్డ్ అని అంటారు, పచ్చ పొదుగబడింది. అసలు ప్రతి ఒక్కరికి కూడా విద్య అనేది అవసరం. ఎవ్వరు కూడా దోచుకెళ్ళలేనిది. ఆస్తిపాస్తులు ఏంటంటే చక్కని విద్యను మనం పిల్లలకి ఇస్తే చాలు. సరస్వతి కటాక్షం ఉంది అంటే లక్ష్మి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఏదైనా సరే సరే ఒక అక్షరాన్ని నేర్పించడం అనేది ఇంపార్టెంట్. అటువంటి అక్షరము అంటేనే నాశనం కానిది అని అర్థం. సో అటువంటి అక్షర జ్ఞానము అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అటువంటి అక్షర జ్ఞానాన్ని ఆస్తిపాస్తులుగా పిల్లలకి ఎప్పుడైనా సరే మనం ఇచ్చే ఆస్తి ఏంటంటే అటువంటి విద్యని మనం అందిస్తే చాలు. అష్టైశ్వర్యాలు, ఏదో బంగ్లాలు ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి, అవన్నీ కంటే కూడా చక్కని విద్యని పిల్లలకి ఇస్తే చాలు. అటువంటి విద్య సాధారణంగా ప్రతి తల్లిదండ్రి కూడా సర్వీస్ ఇస్తూ ఉంటారు. కానీ అయితే కొన్ని ఏమవుతుందంటే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన తర్వాత లాకెట్ కట్టడంతో పాటు వారికి మంత్రోపదేశము అనేది చేసిన తర్వాత వారి జాతక పరిశీలన అనేది కూడా చేసి వారికి ఏ కలర్స్ కలిసి వస్తాయి, ఎటు తిరిగి కూర్చుంటే కలిసి వస్తుంది, వారికి ఇంకా వ్యక్తిగతంగా తెలియచేయవలసినటువంటి కూడా తెలియచేసి అదేంటంటే జీవితకాలం సహకరించేటువంటిది పర్మనెంట్ గా అన్నమాట సొల్యూషన్స్ అనేది తెలియజేసి మెడలో లాకెట్ అనేది కట్టడం జరుగుతుంది. కాబట్టి ఇంతగా తెలియజేసి అంటే నేను ఎక్కువగా సర్వీస్ ఓరియంటెడ్ గానే ఉండటం అనేది జరుగుతుంటుంది. అందులో భాగంగానే మంచి మాటలో భాగంగానే ఎన్నో తెలియచేయడం అనేది జరుగుతుంది. కానీ ఏంటంటే పిల్లలందరూ కూడా చదువులో రాణించాలి. చాలా మంది ఇంట్లో పిల్లలు చాలా బాగా చదువుతున్నారమ్మా, కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి మాత్రం సరిగా వ్రాయలేకపోతున్నాడు అని చెప్పేసి చాలా మంది తెలియజేస్తుంటారు. ఇంకా కొంతమంది ఎదురుగా పుస్తకాలు పెట్టుకుంటారు కానీ కాన్సన్ట్రేషన్ అనేది చదువు మీద ఉండకుండా ఏటో ఆలోచిస్తూ ఉంటారు. సో ఎవరికైనా సరే ఈ సరస్వతి అమ్మవారిది లాకెట్ అనేది మెడలో కట్టించటము వాస్తవంగా చక్కని ఆస్తి. పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి ఏంటి అన్నప్పుడు విద్య, జ్ఞానము అందిస్తే చాలు. అటువంటి విద్య, జ్ఞానము అనేది ఉంటుంది. కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని చెప్పగలిగేది ఏంటంటే మా నాన్నగారు మాకు ఇచ్చినటువంటి ఆస్తి ఏంటంటే చక్కని విద్యను అందించారు. ఆ విద్య అనేది ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను పర్యటనలో అని కావచ్చు, ఎటైనా సరే ఒక ఊరు పెడుతున్నాను అన్నప్పుడు ఒక పుస్తకం కానీ ఏది ఉండదు, కేవలం బ్రెయిన్ మాత్రమే ఉంటుంది మన దగ్గర. ఇట్లా వాస్తవంగా ఏమీ తీసుకువెళ్ళటం అనేది ఉండదు. ఎందుకు ఉండదు అనంటే అది ఫీడ్ అయిపోతుంది మనలో. సో ఇంతమందికి చెబుతున్నాను అంటే ఎన్ని పరిహారాలు, రెమెడీస్ ప్రత్యక్షంగా దీన్ని అనుభవంగా చూడటము అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సర్వీస్ అనేది ప్రతి ఒక్కరికి అందాలి అన్న సదుద్దేశంతో ఈ సరస్వతి అమ్మవారి గురించి నేను మొదటి నుంచి కూడా విద్య గురించి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేదాన్ని. నేను ఎంత సంపాదించాను, నాకు ఎంతమంది క్లయింట్స్ వచ్చారు, నాకు ఎంత వచ్చింది, నేను అది కూడా పట్టించుకునేదాన్ని కాదు. మన దగ్గరకు వచ్చిన వాడు సక్సెస్ అవ్వాలి, వాడు విజయం సాధించాలి, వాడు మార్గం విజయ మార్గంగా ఉండాలి. ప్రతి ఒక్కరు నేను బాగుంటే 10 మంది బాగుండాలి, ఎప్పుడు కూడా కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు అది అనుకుంటూ ఉంటే తప్పకుండా అందరూ కూడా అంటే ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లలకి చక్కని ఆస్తిపాస్తులు ఇవ్వటం అంటే చక్కని విద్యను అందిస్తే చాలు. అటువంటి విద్య అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పిల్లలకి అందాలి. అయితే ఇది పెట్టుకోవటం వల్ల చాలా మంది కూడా మానసికంగా బాగాలేదు, మెంటల్లీ రిటార్డర్గా ఉంటుంటారు. చాలా మంది కూడా మానసికంగా పాపం అటువంటి వాళ్ళు కూడా మంత్రోపదేశం తీసుకొని ఇది కట్టించుకున్న తర్వాత కొంచెం కొంచెం మేము చెప్పేది పిల్లలకు అర్థమవుతున్నదమ్మా, వాళ్ళు కాస్త అర్థం చేసుకోగలుగుతున్నారు, ఇవి తీసుకొస్తున్నారు. చాలా మంది కూడా తల్లిదండ్రులు బయటకు చెప్పలేరు పిల్లల గురించి, కొంతమంది విషయాల్లో బాధపడుతుంటారు. కానీ వారిలో మంచి మార్పు వచ్చిందమ్మా అని కూడా తెలియజేశారు. కాబట్టి దీన్ని నేను అథారిటీగా ఇందులో కూడా తెలియజేయగలుగుతున్నాను. చాలా మంది చెప్పారు అది పెట్టిన తర్వాత, అది కట్టించుకున్న తర్వాత బాగుందమ్మా అని. సో మన పిల్లలకు అందించేటువంటి చక్కని ఆస్తిపాస్తులు ఏంటి అన్నప్పుడు ఇటువంటి విద్య, జ్ఞానము అందరికీ అందించాలి. మరొకటి ఏంటంటే మంచి మాటలో భాగంగా ఈరోజు తెలియచేయటము, రేపు ఆదివారం రోజున, రేపు అంటే 10వ తారీఖు, జనవరి 10వ తారీఖు ఆదివారం రోజున గోధుమ పిండితో చేసినటువంటి పదార్థము అంటే పూరీలు అనేవి చేసి, పూరీలు అనేది వీలైతే 108 పూరీలు చేయటం చాలా మంచిది. రేపటి రోజు 108 పూరీలు చేయలేనటువంటి వారైతే క్వాంటిటీ తక్కువైనా సరే, అది 21 కావచ్చు, 54 కావచ్చు, ఎన్నైనా సరే మీ శక్తి కొద్దీ పూరీలు స్వయంగా మీ ఇంట్లోనే నిర్వహించటం, హోటల్లో కొనుక్కురావటం కాదు, మీ ఇంట్లోనే కుటుంబ సభ్యులు ఎవరిదైనా సరే సహకారం అనేది తీసుకొని పూరీలు అనేది చేసి
ఆ తర్వాత కేసరి అని చెప్పేసి ఉంటుంది, రవ్వ కేసరి, బొంబాయి రవ్వతోటి చేసినటువంటిది, ఎరుపు రంగు వేసి అందులో కేసరి అనేది కూడా చేసి ఈ రెండూ కలిపి నివేదన చేయటము అనేది చాలా మంచిది. ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి వారి గుడిలో కావచ్చు, గణపతి దేవాలయంలో కావచ్చు, విష్ణాలయాల్లో కావచ్చు, లేదా బయటికి వెళ్ళడం కుదరదంటే మన గృహం ఎందైనా సరే నైవేద్యము అనేది పెట్టి ఎక్కువ మందికి పంచిపెట్టడం చాలా మంచిది. ఒక పూరి దానిపైన స్పూన్ కొంచెం కేసరి అనేది వేసి దానిని ప్రసాద వితరణ అనేది రేపటి రోజున చేయటం చాలా మంచిది. రేపు చేస్తే వాస్తవంగా రేపటి రోజున చేస్తే చక్కని ఆరోగ్యము అనేది సమకూరుతుంది. ఆ తర్వాత ఏంటనంటే మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. ఈ విధంగా గనక రేపటి రోజున ఎవరైనా సరే వారి శక్తి కొద్దీ నిర్వహించటం చాలా మంచిది. చేసిన తర్వాత వారు ప్రసాదం స్వీకరించి ఎక్కువ మందికి ప్రసాద వితరణ అనేది కూడా చేయటం వలన సూర్య భగవానుడి అనుగ్రహము అనేది పొంది చక్కని ఆరోగ్యము అనేది చేకూరుతుంది. అలాగే మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది కూడా నెరవేరుతుంది. అలాగే దీపారాధన విషయానికి వచ్చేసరికి కూడా చాలా మంది కూడా అనుకుంటుంటారు, దీపారాధన వచ్చేసరికి మా దీపారాధన చేస్తుంటాము, ఏది చేస్తే మంచిది, ఎన్నిసార్లు చెప్తున్నా చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, వాళ్ళకి కొంచెం డౌట్గా ఉంటూ ఉంటుంది. దీపారాధన విషయానికి వచ్చేసరికి మాత్రం ఎవరికి ఏది అలవాటో వాస్తవంగా అదే చేసుకుంటూ ఉండొచ్చు. సాధారణంగా ఏంటంటే ఆవు నెయ్యి శ్రేష్టము, తర్వాత నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె 3 కలిపి చేయటము ఒకటి విశిష్టత. మరొకటి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, విప్ప నూనె, ఆముదము అని చెప్పేసి ఉంటాయి. ఈ 5 కలిపి మనం మామూలుగానే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని 200 గ్రాముల చొప్పున కానీ 100 గ్రాముల చొప్పున కానీ తెచ్చి ఒక క్యాన్లో పోసుకొని దాంతో దీపారాధన చేయటం అని కూడా చాలా మంచిది. మరొకటి ఏంటంటే ఎవరైనా సరే శక్తి అనేది ఉంటే అఖండ దీపారాధన అని చెప్పేసి ఆంజనేయ స్వామి వారి గుడి కావచ్చు, ఏదైనా సరే అఖండ దీపారాధన ఉండేటువంటి దేవస్థానాలలో 2 కేజీలు ఆవు నెయ్యిని డొనేట్ చేయటము అనేది చాలా మంచిది. విధంగా చేస్తుంటే వాస్తవంగా విధంగా చేస్తుంటే చక్కని ఆరోగ్యము అనేది సమకూరుతుంది. అలాగే మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. ఆర్థికాభివృద్ధి అనేది కూడా ఉంటుంది. కేవలం ఆవు నెయ్యి అనేది మాత్రం డొనేట్ చేయడం చాలా మంచిది. కనీసం 2 కేజీల ఆవు నెయ్యి నిత్య దీపారాధన ఉన్నటువంటిది, అంటే అఖండ దీపారాధన అంటారు. అఖండ దీపారాధన ఉన్న చోట అది డొనేట్ చేయడం చాలా మంచిది. కనీసం 2 కేజీల ఆవు నెయ్యిని డొనేట్ చేయటం వలన చక్కని ఆరోగ్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. అలాగే ఆర్థికంగానే ఎక్కువ మంది అడుగుతుంటారు, పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు కూడా కొద్దిగా పంచదారను తీసుకుని రావి చెట్టు మొదటిలో ఇట్లా చల్లటము చాలా మంచిది. ప్రతిరోజు కూడా చల్లొచ్చు. రోజు చల్లటం ఆ విధంగా కుదరదమ్మా అనుకునేటువంటి వాడు ప్రతి గురువారము నిర్వహించవచ్చు. ప్రతి గురువారము కొంచెం పంచదార రావి చెట్టు మొదట్లో చల్లుతూ ఉంటే ఆర్థికాభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, చాలా చక్కగా వివరించారనండి. మీ మంచి మాటలు విని కూడా అందరూ అవి పాటించడానికి కూడా చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు. మరి మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన విజయ మార్గం కార్యక్రమం. అలాగే సీతా శర్మ గారు కూడా సర్వసిద్ధిమాల శ్రీచక్రాన్ని అందించడంతో పాటుగా జాతకపరంగా ఉన్న సమస్యలకు ఎన్నో పరిష్కార మార్గాల్ని అందిస్తున్నారు. అలాగే వీటితో పాటుగా కూడా ఎన్నో పరిష్కార మార్గాల్ని, పరిహార మార్గాల్ని, వీటితో పాటు మంచి మాటను కూడా అందరికీ తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు పాటించండి. ఇంకా మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్, వారి నెంబర్స్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ంచవలసిన చిరునామా విజయ మార్గం, శ్రీమతి జి సీతా శర్మ, జ్యోతిష, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞురాలు. డోర్ నెంబర్ 1-1-193/3, చిక్కడపల్లి, హైదరాబాద్ 500020. ఫోన్ నెంబర్ 9347998039, 040276665.